20-30 ఏళ్ల వయసు గల ఒక అమ్మాయికి జాయింట్ పెయిన్, మార్నింగ్ స్టిఫ్నెస్, కాళ్ళ వాపులు, అలాగే హెయిర్ ఫాల్ అండ్ అతిగా అలసిపోవడం, ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఈ ఏజ్ ఏంటి ఆర్థరైటిస్ కి, లేకపోతే డ్రామా చేస్తుంది, తనకు అంతా బానే ఉంది, లేకపోతే ఆ అమ్మాయి సరిగా ఎక్సర్సైజ్ చెయ్యదు అందుకనే ఇట్లా వస్తున్నాయి, లేకపోతే అమ్మ పెళ్ళైపోతే అన్ని సెట్ అయిపోతాయి, ఇలా. కానీ నిజమేంటి? ఆర్థరైటిస్ ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమేనా? యంగ్ గర్ల్స్, విమెన్ వీళ్ళల్లో కూడా ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అనేది కామన్ గా చూస్తాము. అండ్ ఆ పెయిన్ కంటే చాలా పెద్ద ప్రాబ్లం సోషల్ మిస్అండర్స్టాండింగ్, ఎమోషనల్ ఐసోలేషన్, మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ ఫియర్. సో లెట్స్ టాక్ ఓపెన్లీ అబౌట్ దిస్ టుడే. యంగ్ ఏజ్ లో ఆర్థరైటిస్ ఎందుకు? ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటే మన ఇమ్యూనిటీ మన బాడీని, మన జాయింట్స్ ని అటాక్ చేస్తుంది అని. మనం కామన్ గా చూసే టైప్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇవి 20 to 30 ఇయర్స్ ఉన్న ఆడవాళ్లలో చాలా వరకు కామన్ గా చూసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇది ఒక సీరియస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. చిన్న వయసులో ఆర్థరైటిస్ అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక బాండింగ్ కానీ, లేకపోతే టూర్స్ ని మిస్ అవ్వడం కానీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కెరియర్ ఇంటరప్షన్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ డిలే అవ్వడం, ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కామన్ గా చూస్తుంటారు. అలాగే ఒక క్రానిక్ పేషెంట్ అన్న ఒక ముద్ర అనేది కూడా పడిపోవడం జరుగుతుంది, అది కూడా అతి చిన్న వయసులో. ఇక్కడ పెయిన్ కన్నా ఎమోషనల్ ట్రామా ఎక్కువ. డిసీజ్ ఉంటే లైఫ్ స్టాప్ అవ్వదు. మేనేజ్మెంట్ తో లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎమోషనల్ స్టెబిలిటీ, ఫ్యూచర్ ప్లానింగ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అండ్ కెరియర్ లో కూడా మనం ఎక్సెల్ అయ్యే అవకాశాలు ఎక్కువే. మన సపోర్ట్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం అంత బెటర్ గా హీల్ అవుతాము అండ్ మన ప్రొఫెషన్ లో కూడా అంతే ఎక్సెల్ అవుతాము. కానీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఒక ప్రాబ్లం. పెయిన్ టాలరెన్స్ లేదు నీకు, నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావు, మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెటిల్ అయిపోతుందిలే అని అన్ని డిలే చేయడం, నెగ్లెక్ట్ చేయడం అనేది చేస్తుంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కరెక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ డిస్కషన్ లో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, డిసీజ్ విజిబుల్ కాకపోయినా ఫ్యామిలీకి ఈ ప్రాబ్లం గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ సెల్ఫ్ వర్త్ ని ఎప్పుడూ కూడా డిసీజ్ తో మెజర్ చేయకండి. చాలా విమెన్ కి బిగ్గెస్ట్ డౌట్, ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉందా లేదా? ఎస్, యూ హ్యావ్ అ పాసిబిలిటీ, బట్ విత్ ప్లానింగ్. ఎందుకని అంటే డిసీజ్ రెమిషన్ లో ఉండాలి, అంటే పూర్తిగా కంట్రోల్లో ఉండాలి. అలాగే మీరు తీసుకునే మెడిసిన్ మీ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ లేనివి అయి ఉండాలి. సో దీనికి తగ్గట్టుగా మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని అప్పటి లోపల మీ డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకుని, అలాగే మెడిసిన్స్ కూడా బేబీకి సేఫ్ గా ఉండేలాంటి వాటికి కన్వర్ట్ అయిపోయి సేఫ్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డెలివరీ టైంలో ఇష్యూస్ రాకుండా ప్రెగ్నెన్సీ టైం టెన్యూర్ మొత్తం కూడా స్మూత్ గా వెళ్ళిపోతుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ ద హోల్ జర్నీ ఆఫ్ మదర్హుడ్. సో దీనికి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది అవసరం, సో దట్ యు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ it right. With a rheumatologist guidance, healthy pregnancy is possible, healthy baby is possible, and a normal life is always a possibility. Young women suffer silently. మీ పెయిన్ రియల్, మీ స్ట్రగుల్ రియల్, మీ స్ట్రెంగ్త్ అన్ఇమాజినబుల్. డిసీజ్ మిమ్మల్ని డిఫైన్ చేయదు, మీ కరేజ్ డిఫైన్ చేస్తుంది. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ నాట్ బ్రోకెన్, యు ఆర్ జస్ట్ అడాప్టింగ్. అండ్ విత్ రైట్ ట్రీట్మెంట్ you can live healthy, happy and plan your future confidently.